నెక్స్ట్ మిగతా వార్తల్లో మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి, మైనింగ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ శుక్లాకు వినతి పత్రం ఇచ్చిండు హరీష్ రావు అండ్ కేటీఆర్ అట. దేని మీద? మైనింగ్ మీద. మీరు అంటున్నది కరెక్టే, పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. అట్లా బర్తరఫ్ చేయాలనుకుంటే దాదాపుగా సగం మంది మంత్రులు ఉండరు, సగం మంది ఎమ్మెల్యేలు ఉండరు. మీ దాంట్లో ఇప్పుడు ఆడికి పోయిన వాళ్ళ దాంట్లో కూడా ఉండరు. ఓకే, దొంగలంతా కలిసి అట పోయి ఆడ పలానా చోట దొంగ. మరి మీరెవరా అంటే మేము కూడా దొంగలమే. అట్లున్నది వీళ్ళ పరిస్థితి. పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఆయన చేస్తున్న అన్ని అక్రమాల్లో అది వెంట్రుక మందం కూడా కాదు. మేము రీసెంట్గా మొన్న ఒకటి బయట పెట్టినాం. దేవాదాయ శాఖకు చెందిన 15 గుంటల భూమి ఈయన అక్రమంగా రాయించుకొని కడుతున్నాడు. ఎవరి హయాంలో ఇచ్చిరు అది? కేటీఆర్ ఆధ్వర్యంలో 2023 జూలైకి ముందు పొంగులేటి బీఆర్ఎస్లోనే ఉన్నాడు. అవి అక్కడ పని చేయించుకున్నాడు, అయ్యింది. అంతకు ముందే ఆయన మీద ఎన్నో కబ్జా ఆరోపణలు ఉన్నాయి. 2.5 ఏళ్లలోనే కాదు, అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? అసలు ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మీ 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 అండతోనే కదా నేను చెప్పిన ఇవన్నీ జరిగినాయి.